హలో అండి, వెల్కమ్ బ్యాక్ ఎస్విఎం ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో లైనింగ్ జాకెట్ పక్కా కొలతలతో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా లైనింగ్ జాకెట్ 1 మీటర్ తీసుకొని పరుచుకొని ఫోల్డింగ్స్ మన వైపు ఆపోజిట్ ఎడ్జెస్ ఆపోజిట్ వైపు ఉండేలా వేసుకొని ముందుగా కొలత తీసుకోవాలండి. ఎక్స్ట్రా స్కేల్ సహాయంతో ఒక మార్క్ అనేది తీసుకోవాలి. ఖర్చులకి చూపిస్తున్న విధంగా జాకెట్ అనేది నడుము అనేది ముందుగా నడుము కొలత డాట్ చేసుకోవాలండి. డాట్ వేసిన తర్వాత బ్యాక్ డాట్కి ఎక్స్ట్రా ఖర్చులకి ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకున్నాక తర్వాత మెడ కరెక్ట్గా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. చూడండి, ఆది జాకెట్తోనే తీయకుండా అలానే పెట్టుకొని మనం మెడ అనేది డాట్ చేసుకోవాలండి. ఒక డాట్ పెట్టుకున్న తర్వాత పొడుగు అనేది జాకెట్ లెంత్ పొడుగు అనేది గుర్తుపెట్టుకోవాలండి. షోల్డరు బ్యాక్ డాటు పట్టుకొని మరీ ఎక్కువ సాగదీయకూడదండి. అలా చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. ఒక డాట్ పెట్టుకొని మనకి కుట్టేటప్పుడు ఖర్చులోకి కావాలి కదా, అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. చూడండి, ఆ విధంగా 2 డాట్స్ పెట్టుకొని ఇప్పుడు ఆ డాట్స్ని కలుపుతూ ఒక స్క్వేర్ షేప్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మెడ ఎవరికైనా అండి మెజర్మెంట్ 2 తీసుకోవాలండి, 2 తీసుకోవాలి. తర్వాత షోల్డర్ అండి, షోల్డర్ మనం ఆదిప్ జాకెట్ తీసుకొని షోల్డర్ అనేది కొలుచుకోవాలండి. ఎంత ఉన్నదో నాకు 2 ఉన్నదండి. మనకి ఆ పక్క ఈ పక్క ఖర్చులకు కావాలి కాబట్టి 2.5 పెట్టుకుంటున్నాను. తర్వాత ఆమ్ డౌన్ చంక డౌన్ అండి 6 ఇంచులండి, 6 ఇంచెస్ పెట్టుకొని చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత రౌండ్ అనేది తీయాలి కదండి, చంక రౌండ్ 1.5 ఇంచు అంటే 1.5 ఇంచు అనేది పెట్టుకోవాలి. 1.5 ఇంచు పెట్టుకున్న తర్వాత అది స్కేల్ ఆమ్ డౌన్ స్కేల్ అంటారండి. రౌండ్ షేప్ వస్తుందండి స్కేల్. ఆ స్కేల్ సహాయంతో మనం రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత చూడండి, పర్ఫెక్ట్గా వస్తుందండి ఆ స్కేలు. కొత్తగా కటింగ్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా స్కేల్ సహాయంతోనే కటింగ్ అనేది చేయండి. తర్వాత మెడ లెంత్ అండి 2 అన్నా పెట్టుకోవచ్చు, 2.5 అన్నా పెట్టుకోవచ్చు అండి. నేను 2.5 పెట్టుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. మ్యాక్సిమం 3 పెట్టుకుంటారండి, నేను 2.5 పెట్టుకుంటున్నాను. చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఆమ్ డౌన్ స్కేల్తో రౌండ్ అనేది తీసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్ అనేది మనము స్కేల్తో మనము రౌండ్ అనేది కిందికి పైకా అనేది ఒక 1 ఇంచు లెంత్, 1.5 ఇంచు లెంత్లో మీ ఇష్టం అండి. రౌండ్ అనేది తీసుకోవాలండి. రౌండ్ తీసుకొని కొంచెం లోపలికి అంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం లోపలికి రౌండ్ అనేది తీసుకొని మనం కట్ చేసుకునేటప్పుడు కానీ రౌండ్ షేప్ దగ్గర జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. రౌండ్ తిరిగే దగ్గర షేప్ అనేది ఇచ్చుకుంటూ కట్ చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అండి, ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ ఉన్నది కదా హ్యాండ్స్. ఇప్పుడు నేను దాన్ని ఇంకో ఫోల్డింగ్ అనేది వేస్తున్నానండి. మొత్తం 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుందండి. చూడండి, దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ మీద వేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా మడుచుకొని మనం ఎడ్జెస్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని సమంగా కానీ ఉంటే అట్లనే వదిలి, లేదంటే ఎగుడు దిగుడుగా ఉందంటే కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో కొంచెం ఎక్స్ట్రా అండి ఖర్చులకి ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా డ్రా చేసుకొని ఖర్చులకి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ అనేది డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది హ్యాండ్ నేను చూపిస్తున్న విధంగా ఎలా అయితే హ్యాండ్ పెడుతున్నానో ఆ విధంగా హ్యాండ్ అనేది పెట్టి కరెక్ట్గా పెట్టుకొని మనకు బిర్రు కుట్టు ఉంది కదండి, ఆ కుట్టు దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. చూడండి, ఒక డాట్ పెట్టుకున్న తర్వాత మనము షోల్డర్ దగ్గర జాయింట్ వేస్తాం కదండి, కరెక్ట్గా కాకుండా కొంచెం ఆ పక్కకే పెట్టుకోండి. ఒక హాఫ్ ఇంచు పెట్టుకో మళ్ళీ చంక దగ్గర కానీ చూడండి, నేను చూపిస్తున్న విధంగా అలానే పెట్టుకొని డ్రా చేసుకోవాలండి. చూడండి, నాకైతే లైనింగ్కి జాయింట్ అనేది పడుతుందండి. నేను జాయింట్ అనేది ఎలా వేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు హ్యాండ్ కరువు అంటే హ్యాండ్ షేప్ ఎలా ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి.
ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచు డాట్ పెట్టుకొని ఆ డాట్ ఈ డాట్ కలుపుతూ డ్రా చేసుకొని ఆ డాట్ ఈ డాట్కి మధ్యలో సమంగా ఉండేలాగా ఇంకో డాట్ పెట్టుకొని పై డాట్ నుంచి మధ్యలో డాట్ పై వరకు, మళ్ళీ మధ్యలో డాట్ నుంచి కింది వరకు, కిందికి డౌన్ ఆమ్ డౌన్ అనేది ఇచ్చుకుంటూ చూడండి చూపిస్తున్న విధంగా ఆమ్ డౌన్ అనేది ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందామండి. ఇప్పుడు హ్యాండ్స్లో లోతు తీయాలండి. లోతు ఆ డాట్కి ఈ డాట్కి ఒక 1 ఇంచు పెట్టుకొని ఆ రెండింటికి మధ్యలో ఒక 3/4 ఇంచు డాట్ అనేది పెట్టుకోవాలండి. ఆ రెండింటికి మధ్యలో ఒక 3/4 ఇంచు డాట్ అనేది పెట్టుకొని అది పొడుగు 3/4 ఇంచు ఉండాలండి. చూడండి 3/4 ఇంచు పెట్టుకొని షేప్ ఇచ్చుకుంటూ కరువు తిరుగుతున్నట్టు షేప్ ఇచ్చుకుంటూ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా పైనుంచి ఇప్పుడు దాంట్లో కలిసిపోయేటట్టు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూద్దామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండింది, ఎడ్జెస్ అనేది మనకు ఆపోజిట్ ఉండింది కదండి. ఇప్పుడు దాన్ని రివర్స్ వేసుకోవాలండి. ఎడ్జెస్ అనేటివి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ ఉండాలండి. చూడండి చూపిస్తున్న విధంగా ఆ విధంగా పరుచుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ అనేది దానిపైన వేసుకొని మనము వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం క్రాస్ కటింగ్ కదండి కట్ చేస్తున్నాము, దాన్ని బ్యాక్ డాట్ అలా వేసుకొని దానికి కొంచెం క్రాస్గా తిప్పుకోవాలండి. మనం క్రాస్ కటింగ్ కట్ చేసుకున్నాం, క్రాస్గా తిప్పుకొని కింద ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ డాట్ కరెక్ట్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా డ్రా చేసుకోవాలండి. మొత్తం చూపిస్తున్న విధంగా ఒక నెక్ దగ్గర వదిలేసి, రౌండ్ దగ్గర వదిలేసి మిగిలిందంతా చంక భాగము అంతా ఎలా ఉందో షోల్డర్ దగ్గర అలానే డ్రా చేసుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి ఇప్పుడు చంక ఆమ్ డౌన్ అండి, ఆమ్ డౌన్ తీసుకున్నాను. చూడండి చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకొని మళ్ళీ ఈ పక్క ఇంకో లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు బ్యాక్ ఆమ్ డౌన్ కంటే ఒక 1/2 ఇంచు ఫ్రంట్ ఆమ్ డౌన్ అనేది డ్రా చేసుకోవాలండి. చూడండి నేను స్కేల్ సహాయంతో డ్రా చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు ఉండేలాగా డ్రా చేసుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని పొడుగు అనేది చెక్ చేసుకోవాలి. పొడుగు అనేది డాట్ అనేది పెట్టుకోవాలి. చూడండి షోల్డరు మనము క్రాస్ బెల్ట్ దగ్గర ఫ్రంట్ మెయిన్ డాట్ అనేది వేసి ఉంటాం కదండి, ఆ మెయిన్ డాట్ పట్టుకొని ఎక్కువ సాగదీయకుండా చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక డాట్ అనేది వేసుకోవాలి. క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర ఒక డాట్ వేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు మనకి ఎక్స్ట్రా కావాలి కదండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు మెడండి ముందు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది డ్రా చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఎప్పుడూ కూడా ఉక్సులు పట్టి వైపే పెట్టుకొని డ్రా చేసుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర ఆది జాకెట్ పెట్టి మనము ఉక్సులు కాజాల్ బెల్ట్ మనం డ్రా చేసుకున్నాం కదండి, ఆ లైన్ మీదే పెట్టి చూడండి రౌండ్ అనేది ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది అంటే నెక్ అనేది ఆ విధంగా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ ఉక్సులు డాట్కి క్రాస్ బెల్ట్ జాయింట్కి ఎక్స్ట్రా కావాలి కదండి, ఒక 1 ఇంచు ఉండేలాగా ఎక్స్ట్రా ఖర్చుకి డాట్ అనేది పెట్టుకోవాలండి.
మనకి రౌండ్ అనేది చూసుకోవాలండి, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకొని మళ్ళీ ఇంకోసారి కొంచెం ఎలా ఉందో చూసుకొని మనం నెక్ అనేది అక్కడే సరి చేసుకోవాలండి. ఈ పక్క చంక భాగం పక్కన ఒక 1 ఇంచ్ అండి, ఎవరికైనా సరే అండి మెజర్మెంట్ ఒక 1 ఇంచ్ డాట్ పెట్టుకోవాలండి. లేదు మీకు అంత డౌట్గా ఉందంటే ఆది జాకెట్తో చూపిస్తాను చూడండి. ఆది బ్లౌజ్లో మనము చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని చంక జాయింట్ దగ్గర, క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర చూడండి ఆ విధంగా పెట్టుకుంటే మనకి సరిపోతుందండి. ఆది జాకెట్ అయితే అలా చూసుకోవాలండి. ఎవరికైనా 1 ఇంచ్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఆ 3 డాట్స్ అనేది కలుపుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా ముందు డాట్స్తోనే షేప్ అనేది ఇచ్చుకుంటూ డాట్స్తోనే కలుపుకోవాలండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే దాన్ని మనం థిక్గా డ్రా చేసుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్టు మెయిన్ డాట్ అనేది అంటే చెస్ట్ అనేది బాగా కుదురుతుందండి. మనం ఆది బ్లౌజ్లో ఎంత ఉన్నదో మెయిన్ డాట్ చూడండి, ఉక్సులు పట్టి వైపు నుంచి మెయిన్ డాట్కి ఎంత ఉన్నదో చూసుకొని 3.5 అండి, 3.5 మనకు పర్ఫెక్ట్గా జాకెట్ కుదరాలంటే మనకు మెయిన్ డాట్ అనేది కుదిరితే బాగా జాకెట్ అనేది కుదురుతుందండి. 3.5 నుంచి ఒక 1.5 ఇంచ్ లెంత్లో ఇంకో డాట్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనము అది డాట్స్ అనేది పెట్టుకున్నాం కదండి, మనం కుట్టుకునేటప్పుడు మనకు తెలియాలి కదండి. అందుకని అక్కడ మనం ఒక చిన్న టక్సల్ అనేది 2 ఆ పక్క ఒకటి ఈ పక్క ఒక 2 చిన్న టక్స్లు అనేది ఇచ్చుకోవాలండి. మనం కుట్టుకునేటప్పుడు మడిచి కుట్టుకునేదానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు ఆది బ్లౌజ్ తీసుకొని క్రాస్ బెల్ట్ ఆ పక్క 1/2 ఇంచు ఈ పక్క 1/2 ఇంచు కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని ఒక పక్క 3.5 ఒక పక్క 3 ఉంటుందండి. ఒక పక్క 3.5 డాట్ అనేది పెట్టుకొని ఇంకో సైడ్ 3 అండి, 3 డాట్ పెట్టుకోవాలి. పెట్టుకొని షేప్ అనేది ఇచ్చుకుంటూ లైన్ అనేది డ్రా చేసుకొని చూడండి చూపిస్తున్న విధంగా షేప్ కొంచెం కిందికి వచ్చే విధంగా షేప్ అనేది ఇచ్చుకుంటూ ఆ డాట్లో కలుపుకోవాలండి. ఆ లైను కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా డ్రా చేసుకున్నప్పుడు లైనింగ్ బ్లౌజ్ కదండి, మనము లైనింగ్ అది చీరలో వస్తుంది కదండి జాకెట్ పీస్ అనేది ఆ విధంగా పరుచుకొని ముందు బ్యాక్ పార్టు తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ చంకలోకి ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా అండి చూడండి. తర్వాత క్రాస్ బెల్ట్లు అనేది పెట్టుకోవాలండి. క్రాస్ బెల్ట్ తర్వాత హ్యాండ్స్ అనేది పెట్టుకొని మనకి హ్యాండ్స్ అనేది జాయింట్ పడుతుందండి, లైనింగ్ జాయింట్ పడుతుంది, శారీలోకి ఉన్న క్లాత్ కానీ జాయింట్ అనేది పడుతుందండి. చూడండి చూపిస్తున్న విధంగా ముందు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవి కట్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చూడండి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. అది సిల్క్ క్లాత్ కాబట్టి జారిపోతుందండి. సిల్క్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ముందుగా బ్యాక్ పార్టే కట్ చేయాలండి. మనకి ఈజీగా ఉందనని హ్యాండ్స్ పక్క లైనింగ్ క్రాస్ బెల్ట్ పక్క కట్ చేయకూడదు. ముందు బ్యాక్ పార్టే కట్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాతే మనం మళ్ళీ క్రాస్ బెల్ట్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.